హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది. సో చాలా మంది అగ్ని పరీక్షకి వెళ్తున్నారు, వస్తున్నారు. సో అలా అగ్ని పరీక్షకి వెళ్ళొచ్చిన ఒక పర్సన్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఎవరో కాదు, పోతురాజు. తనతో మాట్లాడదాం. సో అసలుకి అగ్ని పరీక్ష ఇప్పుడు చాలా మంది రీసెంట్ గా ఉప్పల్ బాలు బయటకు వచ్చి బయట మొత్తం చాలా ఇష్యూ నడుస్తుంది. కావాలని అవమానిస్తున్నారు, కావాలని చేస్తున్నారు, మీకు ఇష్టం లేకపోతే అసలుకి మమ్మల్ని అక్కడి వరకు తీసుకోవడం ఎందుకు, అన్ని స్టెప్స్ దాటే వరకు అక్కడ స్టేజ్ మీద నుంచో పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడి మమ్మల్ని అవమానించి పంపిస్తున్నారు అని బాలు వచ్చి చెప్పాడు, ఉప్పల్ బాలు వచ్చి. సో మీ విషయంలో అసలు ఏం జరిగింది, మీరు ఎందుకు అన్ఫేర్ అనుకో? సో నా విషయాలు అంటే మీకు మొత్తం స్టార్టింగ్ ప్రాసెస్ చెప్తాను. సో ఆడిషన్ అనేది 3 days జరిగింది. సో నాకు ఒక ఫస్ట్ డే కొంతమంది వెళ్తారు, ర్యాండమ్గా పిక్ చేసుకుంటారు కొంతమందిని. అంటే మీరు నా తర్వాత మీ పేరు రాదు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఒక జిమ్ పర్సన్ తీసుకుంటే ఒకళ్ళని యాక్టర్ని తీసుకుంటారు, ఒక యాక్టర్ని తీసుకుంటే ఒక ఫార్మర్ని తీసుకుంటారు. సో ర్యాండమ్గా పిక్ చేసుకుంటారు. మమ్మల్ని మార్నింగ్ 8కి రమ్మంటారు. 8 to ఇక నైట్ ఎంత అయితే తెలియదు, 1 అవుతుంది 2 అవుతుంది కూడా. ఫస్ట్ డే సెకండ్ డే అయిపోయింది, మేము వెళ్ళిపోండి, థర్డ్ డే రమ్మన్నారు. థర్డ్ డే వచ్చాను. సో నేను నేను అనుకున్నది ఏంటంటే, సో మనం ఇప్పుడు మీరున్నారు మార్నింగ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూ చేస్తున్నాం, బయటికి తిరిగి వస్తుంటారు, లిటరలీ 6-7 కల్లా టైర్డ్ అయిపోతారు. అబ్బా చాలా అన్నట్టుగా అసలు మనం ఓపిక రాదు. అలాంటి సిచ్యువేషన్లో ఉంటారు వీళ్ళు. వెళ్తే ఫ్రెష్గా వెళ్దామని ట్రై చేశాను. కొంచెం మార్నింగ్ పంపించండి మేడం అని ట్రై చేస్తే పాసిబుల్ కాదు, వాళ్ళు ఎలా పిలిస్తే అలా వెళ్తున్నారు. ఓకే అనుకున్నా, లిమిట్ మనకి రాసిపెట్టి ఉంటే మనం వెళ్దాం, మనం కుల్లా మాట్లాడదాం అని క్లియర్గా ఉన్నా. నాకు థర్డ్ డే నైట్ 11 తర్వాత వచ్చింది. నాకు 11 తర్వాత పిలిచారు. నాకు నైట్ 11:45కి పిలిచారు. సో నేను వెళ్ళాను, రెడీ అయ్యాం. మనకి మేకప్ రూమ్లో తీసుకెళ్తారు, మేకప్ వేస్తారు, మైక్స్ పెడతారు, సెట్ చేస్తారు, కూర్చోబెడతారు రెడీగా. అంటే ఆ డోర్ ముందు కూర్చోబెడతారు, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి. సో వెళ్ళాను. వెళ్ళంగానే వాళ్ళని చూడంగానే అర్థమైపోయింది వాళ్ళ ఫేసులు. వాళ్ళకి అభిజిత్ గారు అయితే ఇలా కూర్చోవడం, బిందుమాధవి గారు సైలెంట్ కూర్చోవడం, ఇక డల్గా ఉన్నాయి. నాకు అర్థమైపోయింది, స్టేజ్లోకి వెళ్ళగానే క్లియర్ అర్థమైపోయింది. సో నేను ఏం చేసాను, ఇన్స్టెంట్గా ఒక డెసిషన్ తీసుకున్నా, వీళ్ళని కొంచెం హైపర్ చేద్దాం, యాక్టివ్ చేద్దాం కొంచెం అని చెప్పేసి, హలో నవదీప్ గారు నమస్తే అని చెప్పేసి ఇట్లా స్టైలిష్ గా నవదీప్ అన్న నమస్తే అన్న అని చెప్పేసి వాళ్ళు కొంచెం నేను జోష్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. లేడీ టైగర్ బిందుమాధవి గారు నమస్తే మేడం అని కొంచెం ఇలా ట్రై చేస్తే వాళ్ళందరూ కనెక్ట్ అయ్యారు, కొంచెం జోష్ క్రియేట్ అయ్యారు. నవదీప్ గారు అయితే స్టైలిష్ అనకరా బాబు, ఫ్యాన్స్ ఒప్పుకోరు అని చెప్పాడు. మీరు నాకు మీ అవుట్ఫిట్ నచ్చిందన్నా, నేను స్టైలిష్ ఐకాన్ అని పెట్టుకున్నాను, అది నా పర్సనల్ ఫీలింగ్ అన్న. అయితే ఓకేరా అని అలా కమ్యూనికేట్ అయ్యాడు నాతో. సో కమ్యూనికేషన్ బాగుంది, వాళ్ళని యాక్టివ్ చేశాను నేను. అయితే శ్రీముఖి గారిని కూడా ది మోస్ట్ వాంటెడ్ యాంకర్ శ్రీముఖి గారు అని చెప్పేసి ఇంట్రోలో కూడా చిన్న బిట్ ఉంది, అది ఇలా చేశాను. సో శ్రీముఖి గారు ఏం చేశారు, వెంటనే బిగ్ బాస్ గురించి నన్ను పొగుడు, బిగ్ బాస్లో నన్ను చూసావా అని అడిగింది. మేబీ సీజన్ 3 అనుకుంటా మేడం, నేను చూడలేదు, నేను చూడనప్పుడు ఎలా చెప్తాను, చూడలేదని చెప్పాను. నన్ను చూస్తే నా గురించి పొగుడు, బిగ్ బాస్లో నీకు నచ్చిందంటే పొగుడు అంటది. నేను చూడనప్పుడు ఏం పొగుడుతాను, సో నేను చూడనప్పుడు ఏం పొగుడుతాను అని చెప్పేసి బిగ్ బాస్ ఇదేంటి రూల్ ఏంటి, అసలు బిగ్ బాస్ ఆ పాలసీ ఏంటి, ఒక మనిషి ముందు మనం స్ట్రైట్గా ఉన్నప్పుడు ఎదురులో ఎవరైనా ఉన్నాయి, పెద్దోడుని చిన్నోడుని 10 మంది ఉండని, కుల్లా మాట్లాడాలి, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడాలి. అబద్ధం ఆడేసి తర్వాత దొరికిపోతాం. సో ఆ నాటకాలు వద్దు, క్లియర్గా ఉండాలి, రియల్గా ఉండాలి. ఇది బిగ్ బాస్ పాలసీ. నేను కూడా నా క్యారెక్టర్ కూడా అంతే, ఏదైనా క్లియర్గా మాట్లాడుతున్నాను. సో దానికి ఆవిడ కోప్పడి స్టేజ్ దిగేసింది. స్టేజ్ దిగేసి వెళ్ళిపోతూ స్టేజ్ దిగేసి మెట్ల మీద స్టెప్ మీద నుంచుని, ఏంట్రా వెళ్ళిపోతున్న అక్క రాక అనేది బతిమాలవేంటి అన్నట్టుంది. అంటే ఈవిడ బతిమాలాలు ఎప్పుడు అనుకున్నా. ఇప్పుడు ఇందాక పొగడం మంది, మళ్ళీ బతిమాల మంది. సరే వెళ్ళి అక్కడ రాక అని చెప్పి చేపట్టుకుని షేమా తీసుకొచ్చిన తర్వాత వెళ్ళి ఎవరి దగ్గర, నవదీప్ గారి దగ్గర జడ్జిమెంట్ ఉంది కదా, తెచ్చుకోమంది. సో వెళ్ళాను, జడ్జిమెంట్ తీసుకొచ్చి ఆవిడ చేతిలో పెట్టాను, తీసుకెళ్ళి కూర్చుంది. అంటే ఇక్కడ ఏం నాకు అర్థమైపోయింది, అక్కడ అర్థమైపోయింది ఈవిడ నాకు ఉంది, జడ్జిమెంట్ ఈవిడే ఇస్తుందంటే ఈవిడ నేను పొగడలేదు అని మైండ్లో పెట్టుకుందని అర్థమైపోయింది. వాట్ ఎవర్ నేను చెప్పాలని చెప్పా, నాకు అన్ఫేర్ అనిపిస్తే, నాకు నిజంగా అనిపిస్తే నేను వచ్చేస్తా బయట అనుకున్నా. సో తర్వాత చెప్తూ ఉండగా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. నాకు మాట్లాడడానికి టైం ఏం లేదు, అసలు నాకు ఏది క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు, ఒక క్వశ్చన్ చేయలేదు. నేను ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి ఎందుకు నా పెయిన్ వ్యక్తం చేస్తున్నానంటే ఒక క్వశ్చన్ పెట్టలేదు. ఇప్పుడు మీకు ఎపిసోడ్స్ వచ్చేసినాయి, ఇప్పటికి ఒక్కొక్కరికి ½ అవర్ ఎపిసోడ్ చూపిస్తున్నారు. ½ అవర్ ఎపిసోడ్ చూపిస్తున్నారంటే, ఒక టైం ఇస్తున్నారంటే వాళ్ళకి అక్కడ ఎంత జరిగింది ఉంటుంది, ఫుటేజ్ ఎంత ఉంటుంది అనుకున్నారు మీరు? మినిమం 1 hour 1.5 hour ఉంటుంది. నాకు 3 to 5 minutes మాత్రమే టైం ఇచ్చారు. సో ఎందుకు ఈ డిఫరెన్స్ ఎందుకు? ఒకరికి 1 hour, ఒక 30 minutes, ఒకరికి 40 minutes, ఒకరికి 45 minutes, ఒకరికి 3 minutes, ఒకరికి 5 minutes. అది నాకు చాలా తీసుకోలేకపోయాను నేను. నాకు ఇలా పెయిన్ అనిపించింది, నేను కళ్ళని నీళ్ళు పెట్టుకుని బయటకు వచ్చాను ఆ రోజు. సో అది నేను అన్ఫేర్ జరిగింది. నాకు ఒక సరైన రీజన్తో, రే పోతురాజ్ నువ్వు ఈ టాస్క్ చేయి, లేకపోతే నువ్వు ఏదైనా పుల్అప్ చేయి, ఏదైనా ఇక్కడ జంప్ చేయి, వాట్ ఎవర్ మీకు నచ్చింది పెట్టండి. ఎక్కడికైనా సరే అమ్మ కోసం బిగ్ బాస్కి వెళ్ళడానికి దేనికైనా రెడీగా ఉన్నాను. అక్కడ నేను దేనికైనా సరే ఒక టెస్ట్ పెట్టలేదు. ఏదైనా చేసి నేను ఫెయిల్ అయితేనో, నేను చేయలేకపోతేనో నేనే వచ్చేస్తా అన్న, మీరు రెడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను అన్ఫిట్ అనిపిస్తుంది నాకు, నేను వెళ్ళిపోతాను, నేనే వచ్చిండి. అసలు నన్ను క్వశ్చన్ చేయాలి, అసలు ఆ థాటే లేదు నాకు, నేను అన్ఫిట్ కాదు అసలు. అక్కడ ఫుల్ కాన్ఫిడెంట్లో ఉన్నా, మాట్లాడడం విషయంలో కానీ
అన్ని ఫిజికల్గా మెంటల్గా అన్ని క్లారిటీగా ఉన్నా, బట్ నాకు అవకాశం ఇవ్వలేదు, స్కోప్ ఇవ్వలేదు. ఆ స్కోప్ ఇవ్వలేదు కదా, తీసుకోవచ్చు కదా అంటే టైం ఇవ్వలేదు, మాట్లాడే టైం కూడా ఇవ్వలేదు. టప్ప వచ్చారు అంటే వీడు పంపించేసి వెళ్తారు, ఇంకోటి తీసుకురావాలి. మీకు టైర్డ్ అయిపోతేనో ఇప్పుడు 3 days వెయిట్ చేసాము మా గారు. ఫస్ట్ డే అనుకున్నాం రాలేదు మా పేరు, సెకండ్ డే అనుకున్నాం రాలేదు, థర్డ్ డే అనుకున్నాం, థర్డ్ డే కూడా రాలేదు. ఇంక మా తర్వాత కూడా ఇంకొన్నారు, 4th day కూడా ఉంది. 4 days కాకపోతే ఇంకో 4 days తీసుకోండి. లైఫ్లో బిగ్గెస్ట్ ఆపర్చునిటీ బిగ్ బాస్ అనేది. దానికోసం ఎక్కడెక్కడి నుంచి ఊర్ల నుంచి వచ్చాను, విజయవాడ నుంచి వచ్చాను, ఊరు నుంచి ఇక్కడ వచ్చి స్టే చేసుకుంటూ మా ఫ్రెండ్ కూడా రూమ్లో ఉంటూ ఇంత బాధపడి ఉన్నది 3 days కాదు, ఇంకో 3 days ఉంటాం, లేదా ఇంకో 5 days ఉంటాం. బిగ్ బాస్ అంటే ప్రేమ, బిగ్ బాస్ కోసం వెళ్ళాలనుకున్నాం. మీకు అంతా టైడ్ అయిపోయి ఉంటే మార్నింగ్ 10 to 11 నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఆడిషన్స్. మీకు ఏమైనా టైడ్ అయిపోయిన ఫీలింగ్ ఉంటే తీసుకోండి, రెస్ట్ తీసుకోండి. ఇవాళ కాకపోతే రేపు పెట్టండి, వస్తున్నాం. ఒక రూమ్లో పడేస్తున్నారు, ఇలాంటి రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో పడేస్తున్నారు, ఫోన్లు చేసుకుంటారు, ఏం కమ్యూనికేషన్ ఉంటుంది, జస్ట్ మనిషితో మాట్లాడుకోవాలి. ఓకే, ఎందుకు ఇట్లా మీ ఆ టైర్డ్నెస్ని అదన్నీ చూపించి మా మీద ఎందుకు ఇలా అన్ఫేర్ చేశారని నా పెయిన్ అనమాట.